వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాంగ్రెస్ డిఎంకేల మధ్య వైరం ముదురుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ సీఎం స్టాలిన్. రాహుల్ పెద్ద జోక్ అంటూ మాజీ సీఎం స్టాలిన్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతను రాహుల్ గాంధీ బలహీనం చేస్తున్నారంటూ డిఎంకే తీవ్ర వ్యాఖ్యలైతే చేసింది. అధికార టీవీకేకు మద్దతు తెలిపింది కాంగ్రెస్. ఇక డిఎంకే అధికారిక పత్రిక మురసోలి సంపాదకీయంలో రాహుల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ఐక్యతను బలహీనపరిచింది కాంగ్రెస్ పార్టీనే కదా అంటూ కూడా డిఎంకే తీవ్ర విమర్శలు అయితే చేస్తోంది. విజయ్ సర్కార్ని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇచ్చిన దగ్గర నుంచి కూడా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు స్టాలిన్. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా ఆయన రకరకాల విమర్శలు చేస్తూ ఇక సొంత పత్రిక మురసోలిలో చేసినటువంటి అంటే సంపాదకీయంలో చేసిన విమర్శలు కూడా తీవ్రమైనటువంటిగా పరిగణిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, స్టాలిన్ విమర్శల పరంపర కొనసాగిస్తూ మరి ఈసారి చేసినటువంటి పెద్ద మాట, రాహుల్ అనేవాడు పెద్ద జోక్. మరి జోకా లేకపోతే జోకర్ అనా లేకపోతే ఇతరత్ర, దాంతో పాటు అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇతర పక్షాలని బలహీనపరిచింది కాంగ్రెస్ పార్టీనే కదా అనేటువంటి మాట, ప్రతిపక్షాల ఐక్యతను అనేటువంటి మాట. అలా లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇది టూకీగా చెప్పాలంటే స్టాలిన్ చేసినటువంటి విమర్శ. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? మురళి, తమిళనాడు ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేరుగా విజయ్ కి మద్దతు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిత్రపక్షాలు అటు డిఎంకేతో కలిసి ఎన్నికల పోటీ చేసే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలవడం, విజయ్ కి మద్దతు ఇవ్వడం, విజయ్ క్యాబినెట్ లో చేరడం కూడా జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ తప్పితే మిగిలిన లెఫ్ట్ పార్టీలు కానీ, ఐయుఎంఎల్ కానీ, బీసీకే లాంటి పార్టీలు నేరుగా స్టాలిన్ తో భేటీ అయ్యి స్టాలిన్ తో సంప్రదించిన తర్వాత స్టాలిన్ మీకు స్వేచ్ఛ ఉంది, మీకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు అంటూ చెప్పిన తర్వాత నేరుగా ఆ పార్టీలు విజయ్ కి మద్దతు ఇస్తే తమిళనాడులో రాష్ట్రపతి పాలన రాకోకుండా అడ్డుకోవడం. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన నేరుగా డిఎంకే విమర్శలు గుర్తిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రాంతీయ పార్టీల ఐక్యత, ప్రతిపక్షాల ఐక్యత పైన రాహుల్ గాంధీ మాట జారడంతో తీవ్ర వివాదం రేకెత్తింది. అప్పటికే పినరయ్ విజయన్ తీవ్రంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. అటు లెఫ్ట్ పార్టీలు కూడా రాహుల్ గాంధీ తీరు పైన, రాహుల్ గాంధీ వ్యాఖ్యల పైన కూడా మండిపడ్డారు. ఎందుకంటే దేశంలో ప్రతిపక్ష పార్టీల ఐక్యత దెబ్బతీసేది కాంగ్రెస్ పార్టీ. ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయినప్పటికీ ఆ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు కావాలి అంటూ ప్రాంతీయ పార్టీలను బ్లాక్మెయిల్ చేసిన నేపథ్యం గతంలో చాలా రాష్ట్రాలు. ఇక్కడ తమిళనాడులో తమకు అనుకున్న సీట్లు డిఎంకే ఇవ్వలేదు, అనుకున్న స్థాయిలో ఓట్ల బదిలీ జరగలేదు, ఓడిపోయే సీట్లు మాత్రమే మాకు కట్టబెట్టారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసినప్పటికీ డిఎంకే మిత్రపక్షంగా కలుపుకొని వెళ్ళింది. డిఎంకే కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు డిఎంకే కూటమి నుంచి, అటు ఇండియా కూటమి నుంచి డిఎంకే బయటకు వచ్చిన తర్వాత రోజు రోజుకు డిఎంకే కాంగ్రెస్ మధ్య వైరం ముదురుతూనే ఉంది. అటు తమిళనాడు కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తున్నాయి, ఇటు రాహుల్ గాంధీ స్పందించలేదు. నేరుగా మిత్రపక్షాల్లో ఇటు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలలో ఎక్కువ మంది నేతలు, సీనియర్ నేతలు, ఆయా రాజకీయ పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగి వారు నేరుగా రాహుల్ గాంధీ పైన విమర్శలు గుర్తుంది. ఇప్పటికే పినరయ్ విజయన్ తీవ్ర విమర్శలు గుర్తిస్తే, మరోపక్క నేరుగా రాహుల్ గాంధీ ఒక పెద్ద జోకు, రాహుల్ గాంధీ ఒక పెద్ద జోకరు అంటూ నేరుగా స్టాలిన్ విమర్శలు గుర్తించారు. అదేవిధంగా తమకు అనుకూలమైన పత్రిక, తమ పార్టీ పత్రికలో రాహుల్ గాంధీ పైన, రాహుల్ గాంధీ పనితీరు పైన, రాహుల్ గాంధీ ఈ వ్యవహార శైలి పైన దుమ్మెత్తి పోసిన నేపథ్యం ఉంది. ఇది తమిళనాడులో రోజు రోజుకు డిఎంకే కాంగ్రెస్ మధ్య వివాదం ముదురుతుంది. రాబోయే రోజుల్లో డిఎంకే బీజేపీ కూటమిలో చేస్తున్నట్టు ఒకవైపు ప్రచారం జరుగుతుంది, మరోపక్క రాబోయే శీతాకాల సమావేశాలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, మరోపక్క డీలిమిటేషన్ బిల్లుతో పాటు ఇటు జమిలీ ఎన్నికల బిల్లు, ఈ 2 బిల్లులు కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్ లో ప్రవేశపెట్టే డిఎంకే మద్దతుతో ఈసారి ఈ బిల్లులు నెగ్గాలనే కోణంలో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే టీఎంసీ లాంటి పార్టీలను చీల్చారు. మరోపక్క ఇటు మహారాష్ట్రలో నేరుగా ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన 9 మంది ఎంపీలను షిండే వర్గంలోకి పంపించడానికి బీజేపీ తెరడానికి ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా బీజేపీ
రాబోయే జమిలీ ఎన్నికల బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ఆమోదించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ ను అటు బీజేపీ దిగుతుంది, స్టాలిన్ ను ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తుంది. మరోపక్క గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు నేరుగా డిఎంకే బీజేపీ మంత్రివర్గంలో చేరిన నేపథ్యాన్ని కూడా బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ చేసిన కాంగ్రెస్ మమ్మల్ని వెన్నుపోటు పొడిచిందంటూ నేరుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు స్టాలిన్ మురళి. అంటే రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రతరం అయ్యేటువంటి పరిస్థితి, ఏదో ఒక రోజు అంతా సద్దుమణిగిపోతుంది, కలిసిపోతుంది అనుకునేటువంటి కోణానికి సంబంధించి ఏ రోజుకి ఆ రోజు కూడా వైరం ముదిరిపోతున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి దీనికి సంబంధించి ఎక్కడ ఎండ్ కార్డు పడుతుంది అనేటువంటి మాట, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు కిరణ్? మురళి, ఇక్కడ ప్రధానంగా తాత్కాలిక కోపమా, ఇది భవిష్యత్తులో ఇదే కోపం కొనసాగుతుందా అంటే ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీని చీలుస్తుంది. అయితే ఇక్కడ తమిళనాడులో ఇప్పటికే అన్నాడీఎంకేని కోలుకొని దెబ్బతీస్తుంది. మరోపక్క అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో, తమిళనాడు ఎన్నికల్లో ఊహించని విజయం సాధించడం, అటు డిఎంకే కూడా గట్టి షాక్ జరిగింది. ఇక్కడ ప్రధానంగా అన్నాడీఎంకేని కిల్ చేసిన బీజేపీ డిఎంకే వైపు ప్రయత్నాలు మొదలు. అయితే డిఎంకేకున్న సైద్ధాంతిక విభేదాలు, తాము అనుసరించిన సిద్ధాంతానికి కూడా బీజేపీ విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి కూటమిలోకి వెళ్తారా లేదా అనే అంశం పక్కన పెడితే ప్రస్తుతం ఇండియా కూటమిలో లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎక్కువ మంది ప్రాంతీయ పార్టీ నేతలు సమర్థించలేదు. మరోపక్క జాతీయ స్థాయిలో బీజేపీ ఆయా ప్రాంతీయ పార్టీలను వరుసగా సీల్ చేసుకుంటూ వచ్చిన నేపథ్యం కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న ఈ గ్యాప్ కానీ, ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న ఈ వైరం కానీ భవిష్యత్ కాలంలో ఉంటుందా? ఇటు విజయ్ ప్రభుత్వం పదే కూలిపోతుందంటూ స్టాలిన్ విమర్శలు కురిపిస్తున్నాయి. ఇక్కడ విజయ్ ప్రభుత్వం కూలడానికి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వ అండ అవసరం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఇప్పటి వరకు బీజేపీని వ్యతిరేకించి బీజేపీ కూటమిలోకి వెళ్తారా అనేది కూడా జోరుగా చర్చ నడుస్తుంది. ప్రస్తుతం అయితే ఇండియా కూటమి బ్లాక్ లో కాంగ్రెస్ అగ్రస్థానంలోని కాంగ్రెస్ బాధ్యతలు చేపడుతుంది. మరోపక్క కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన అటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు, లెఫ్ట్ పార్టీ నేతలు కావచ్చు, ఆయా ప్రాంతీయ పార్టీ నేతలు కావచ్చు, విమర్శలు గుర్తిస్తారు. ముందు ప్రాంతీయ పార్టీల ఐక్యతను దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ. బలం లేని రాష్ట్రాల్లో కూడా మాకు ఎక్కువ సీట్లు కావాలంటూ డిమాండ్ చేసేది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఒక పెద్ద జోకర్ అంటూ తీవ్ర విమర్శలు కురిపించారు స్టాలిన్. ఇప్పటి వరకు గత కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్ డిఎంకే కూటమి బంధం ఉంది. ఈ బంధం కొనసాగుతున్న నేపథ్యంలో ఏ రోజు స్టాలిన్ బహిరంగంగా రాహుల్ పై విమర్శలు చేయండి. ప్రస్తుతం ఏదైతే కేవలం అధికారం కోసం 5 సీట్లు తాము గెలిపిస్తే 5 సీట్లతో విజయ్కి మద్దతు ఇవ్వడం ఏంటి? డిఎంకేని కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచినట్టు డిఎంకే కార్యకర్తలు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. చూడాలి, రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద తమిళనాట రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి, డిఎంకే వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే రోజు రోజు ముదిరి పాకాన పడుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు స్టాలిన్. రాహుల్ పెద్ద జోక్ అంటూ కూడా మాజీ సీఎం స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ అయితే సంచలనంగా మారాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతను రాహుల్ గాంధీ బలహీనం చేస్తున్నారంటూ డిఎంకే చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. డిఎంకే అధికారిక పత్రిక మురసోలి సంపాదకీయంలో రాహుల్ పై తీవ్ర విమర్శలు చేశారు స్టాలిన్.